సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్ వేదికగా ఈరోజు రాత్రి 7:30కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఎన్ని సీజన్లు మారినా, ఎన్ని జెర్సీలు మార్చినా, ఎంత పేరు మార్చినా ఆర్సీబీకి మాత్రం అదే పాత వాదలు. వారు ఎంత ట్రై చేసినా, ఎంత పుష్ ఇచ్చినా విజయం అనే గీతను దాటాలంటే ఇంకెంత శ్రమించాలని అర్థం కావట్లేదు. ఈ సీజన్లో అందరూ హోమ్ మ్యాచ్ల్లో గెలుస్తుంటే ఆర్సీబీ మాత్రం 2 హోమ్ మ్యాచ్లను ఓడిపోయింది. ఆర్సీబీ ఓటములకు కారణం అందరూ వీరి బౌలింగ్ యూనిట్ అంటున్నారు. ఎక్స్పీరియన్స్ లేని కారణంగా, క్రమబద్ధీకరణ లోపం వలన వారికి మంచి ఫలితాలు రావట్లేదు అనుకుంటున్నారు అందరూ. అయితే లోపం కేవలం బౌలింగ్లోనే కాదు, వారి బ్యాటింగ్ యూనిట్లో కూడా ఉంది. మనం చాలా సీజన్ల నుండి చూస్తున్నాం, వారి టాప్ ఆర్డర్ మినహా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఎప్పుడూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు కనబరచలేదు. అనూహ్యంగా ఈ సీజన్లో వారి టాప్ ఆర్డర్లో కోహ్లీ మినహా మిగతా ప్లేయర్ల వైఫల్యం వారిని మరింత కలవరపెడుతున్న విషయం. ఈ సీజన్లో కోహ్లీ ఒక్కడు చేసిన పరుగులు మిగతా టాప్ ఆర్డర్ ప్లేయర్లు కలిసి చేసిన పరుగులు సమంగా ఉన్నాయి. అయితే మరోపక్క రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు. ఒక మ్యాచ్లో కూడా వారు ఓడిపోలేదు. 3 మ్యాచ్లు ఆడిన వారు 3 మ్యాచ్లలో నెగ్గి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉన్నారు. ఇక వారి జట్టులో గత సీజన్లో మెరుపులు మెరిపించి ఆ సీజన్ గాను 2వ టాప్ స్కోరర్గా నిలిచిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సీజన్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ రీతిలో తన బ్యాట్ను జులిపించలేదు. తన నుండి ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక మరో ఓపెనర్ జోస్ బట్లర్ గత సీజన్ నుండి పేలవమైన ఆటతీరును కనబరుస్తున్నారు. తమ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతంగా రాణిస్తున్నారు. వారి జట్టులోని యువ సంచలనం 21 ఏళ్ల రియాన్ పరాగ్ అయితే ఆరెంజ్ క్యాప్ రేస్లో విరాట్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ యూనిట్ కూడా ట్రెంట్ బోల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఇలాంటి హేమాహేమీలతో కూడి పటిష్టంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఓపెనర్లు కొద్దిగా పుంజుకుంటే ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి తిరుగులేదు. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్లలో తలపడగా అందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు 15 మ్యాచ్లలో గెలుపొందగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 మ్యాచ్లలో గెలిచింది. 3 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. ఈ స్టాట్స్ చూసుకుంటే ఆర్సీబీపై రాజస్థాన్ జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆటతీరు, వారికి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఉన్న రికార్డులను చూస్తే ఆర్సీబీ గెలవాలంటే వారు చాలా శ్రమించాలని అర్థమవుతోంది. ఇరు జట్ల కూర్పులో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం కనిపించట్లేదు. గాయాల బెడద కూడా ఏమీ లేదు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సందీప్ శర్మ ఆర్సీబీ మీద పెర్ఫామ్ చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అది ఒక పెద్ద సవాల్లా తీసుకుంటారు. ఆయన ఆర్సీబీపై ఇప్పటివరకు 18 మ్యాచ్లు ఆడగా అందులో 26 వికెట్లు తీసుకున్నారు. అది కూడా కేవలం 7.94 ఎకానమీ మరియు 15.6 స్ట్రైక్ రేట్తో. ఇందులో ఇంకాస్త కలవరపరిచే విషయం ఏమిటంటే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సందీప్ శర్మ 67 బంతులేసి 7 సార్లు అవుట్ చేశారు. అంతేగాక మ్యాక్స్వెల్ను 15 బంతుల్లో 2 సార్లు అవుట్ చేసిన గణాంకాలే చెప్తున్నాయి సందీప్ శర్మకు ఆర్సీబీపై పెర్ఫామ్ చేయడం ఎంత ఇష్టమన్నది. ఇంతలోనూ ఆర్సీబీకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం ఏమిటంటే ఈ ఇరు జట్లు ఇప్పటి వరకు జైపూర్లో 8 సార్లు తలపడగా చెరో 4 మ్యాచ్లలో గెలిచారు. ఇక ఈ మ్యాచ్ మంచి రసవత్తరంగా జరిగే సూచనలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ స్టేడియంలోని పిచ్ బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్, పేస్ మరియు స్పిన్కు ఇద్దరికీ అనుకూలిస్తుంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 2 టీంలు మాత్రమే 200 పైన స్కోర్ను సాధించగలిగాయి. ఇంకా ఒక్క బ్యాట్స్మెన్ మాత్రమే సెంచరీ చేయగలిగారు. అయితే ఈ స్టేడియంలో ఇప్పటివరకు 54 మ్యాచ్లు జరగగా 20 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందగా 34 సార్లు చేజింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. ఇక ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కమెంట్స్లో మెన్షన్ చేయండి.